హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ షోల్డర్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇన్విజిబుల్ షోల్డర్స్ అంటే ఏంటంటే, మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, అక్కడ మనకి స్టిచ్చెస్ ఏవి బయటకు కనిపించకుండా నీట్గా వస్తాయన్నమాట. అంటే మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోతాయి. దాన్ని ఇన్విజిబుల్ షోల్డర్స్ అని అంటారనమాట. ఇక్కడ చూసారు కదా, నేను షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాను. జాయింట్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనకి ఎక్కడ స్టిచ్చెస్ ఏవి అసలు బయటకి కనిపించకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఈ ఇన్విజిబుల్ షోల్డర్స్ ని మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం నార్మల్గా షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ షోల్డర్. బ్యాక్ పార్ట్ షోల్డర్ మీద ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ని పెట్టుకుని మనం జాయింట్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి స్టిచెస్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ విధంగా స్టిచెస్ బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకుని దాని మీద చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మీద మనం బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కి మధ్యలో బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ని ఓపెన్ చేసుకుని ఆ ఫ్రంట్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, మధ్యలోనేమో నేను బ్యాక్ పార్ట్ ని పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం ఆ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచెస్ ఏవి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ది, దాన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీకు కనిపించాలని ఈ విధంగా విడివిడిగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో బ్యాక్ పార్ట్ ని పెట్టేసుకొని ఒకేసారి స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ కార్నర్ లో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కార్నర్స్ దగ్గర కొంచెం థిక్గా ఉంటుంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారా, స్టిచెస్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. మనకి షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట. దీన్ని ఇన్విజిబుల్ షోల్డర్స్ అని అంటారనమాట. అంటే మనం స్టిచ్ చేసుకున్న అసలు స్టిచెస్ ఏవి బయటకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే దీన్ని ఇన్విజిబుల్ షోల్డర్ ఆర్ సీమ్లెస్ షోల్డర్స్ అని అంటారనమాట. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా, నాకు ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. షోల్డర్ జాయింట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ విధంగా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న, డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్న, టాప్ స్టిచ్ చేసుకున్న, ఏం స్టిచ్ చేసుకున్న షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవటం వల్ల మనకి ఓవర్లాక్ చేసుకునే పని కూడా ఉండదన్నమాట. మనకి స్టిచెస్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, అందుకు ఓవర్లాక్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి జాయింట్ కూడా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షోల్డర్స్ ని మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇన్విజిబుల్ షోల్డర్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.